ఉపాధ్యక్షులు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, లలిత కుమార్ గారికి, కలెక్టర్ గారికి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, డిఎంహెచ్ గారికి, ముఖ్యంగా సీనియర్ సర్జన్లకి, డాక్టర్లకి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, పారామెడికల్ సిబ్బందికి, ముఖ్యంగా నర్సింగ్ సిబ్బందికి కూడా నమస్కారం. Perhaps this is my second visit to any KGH, GGH. My first visit was Tirupati a few days ago. I'm happy and honored to be in the premises of the prestigious institution, King George Hospital. I have one classic example how prestigious and reputed this KGH is. Ever since I took over as Health Minister of the state, many requests started flooding in. Most of them are, 90% of them are transfer requests. And again 80% of those transfer requests are for Visakhapatnam. You can understand how reputed KGH is now. Individually people are approaching me through elected representatives, their ministers, MPs, everywhere. Some known friends. But ultimately, I end up finding it, yes, this transfer is to Visakhapatnam. This transfer is to Visakhapatnam. I try to justify. There is a higher institution. How can you go there? You better choose any lower institution. No, sir, my wife is working, sir. Otherwise, so, no, sir, my son is studying, sir. So they find excuses and reasons also. But నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, విశాఖపట్నంకి అందరూ పోవాలంటే ఎందుకు అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. విశాఖపట్నం 100 KGH 179-year-old, age-old, ancient, prestigious institution. And really I'm honored to be here today among with you all. I'm here to take a review, but as usual, it's been converted as a political meeting by my friend, my senior, Vishnukumar Raju garu. Mala maybe తీసుకున్నాము. I wanted to take stock of activities, infrastructure facilities, medical and diagnostic equipment, and also about the staff and all. Honorable Collector was briefing me some time back, sir. Recently I took briefing 3 days back. Then I found many gaps. There are infrastructural issues and manpower shortages, everything. And at the end he said there are budget constraints also. I said, Collector, that is the issue. You have budget constraints, financial constraints everywhere. And the last 5 years, I don't want to go into politics, but still, వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలా, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ డాక్టర్లందరికీ సమాజంలో గౌరవం. మా చిన్నప్పుడు మేము పెరిగినప్పుడంతా గురువును దైవంగా చూసేవాళ్ళు, డాక్టర్లను కూడా దైవంగా చూసేవాళ్ళు. తెల్లకోట్లో ఉన్న డాక్టర్గా చూసేవాళ్ళు, నర్సింగ్ స్టాఫ్ను కూడా తెల్లకోట్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్. ఎందుకంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికన్నా ముందు వెళ్ళేసి వాళ్ళకి సేవ చేసే పని చేస్తారు. కాబట్టి అటువంటి డాక్టర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయితే కాలక్రమేణా వైద్య వృత్తికి కొద్దిగా ఆ గౌరవం తగ్గిందనే వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సింది. అది రకరకాల కారణం. ఎందుకంటే వైద్య వృత్తి కూడా కొద్దిగా వ్యాపారం ఎక్కువ అయిపోయింది. సేవ కన్నా వ్యాపారం మీద దృష్టి ఎక్కువైపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత కారణమో కొంతవరకు మనం కూడా కొన్ని కారణం అనే విషయాన్ని మనం అందరం చేసుకోవాలి. అందుకనే ప్రజల్లో కొద్దిగా, అందుకనే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పోకుండా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ వైపు కూడా వై ఆర్ పీపుల్ చూసింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ఈవెన్ ఇన్ విలేజెస్. It is really astonishing to know people are choosing RMP doctors.
ఏది జరిగినా ఆర్ఎంపీ వైపు వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి. ఆ ఫ్రెండ్లీ ఇప్పుడే చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని. ఇది ఎప్పటి నుంచో జరగాల్సిన ప్రక్రియ. ఈరోజు కొత్తగా మనం చేయాల్సింది కాదు, ముందు నుంచి ఉండాలి. కింది స్థాయి నుంచి ఏదైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అయ్యారంటే అక్కడి నుంచి చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి, తీసుకురావాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు లైన్ వేస్తారు, ఇన్నోవేషన్స్, చిన్న ఇన్నోవేషన్స్, ఈవెన్ స్మాల్ ఇన్నోవేషన్స్ విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్. చిన్న ఇన్నోవేషన్స్. నేను ఒక ఇన్నోవేషన్ కూడా చూశాను, ఇప్పుడు నేను చదువుతూ ఉంటే చూశాను. సోలార్ ప్యానల్స్కి వెళ్ళారు, దట్ వే యువర్ సేవింగ్ సమ్ 5 lakhs a month or so 60 lakhs per annum. స్మాల్ థింగ్ సోలార్ ప్యానల్స్ పోవాలనేది. ఎందుకంటే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది. ఇటువంటి ఇన్నోవేషన్స్తో పోవడమే కాకుండా ముందు మానవతా దృక్పథంతో మనము పని చేయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఈ వైద్య వృత్తిని మీరు ఎంచుకున్నదే సేవ చేయడానికి. మేము రాజకీయ రంగంలో వచ్చింది సేవ చేయడానికి వచ్చాం. మీరు ప్రమాణం చేసి వచ్చారు, మేము ప్రమాణం చేసి వచ్చాం. వైద్య వృత్తిలో సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవా గుణాన్ని మీకు ఉంది కాబట్టి ఇంతకాలం కొనసాగిస్తూ వస్తారు. దాన్ని ఇంకొంచెం మారిన పరిస్థితుల్లో కొద్దిగా మనం కూడా మారుతున్నామేమో అని అప్పుడప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. ఆత్మవిమర్శ చేసుకొని ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా అనుభవం కలిగిన డాక్టర్లు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, అనేక సంవత్సరాలుగా ఒక నోబుల్ కాజ్ కోసం పనిచేస్తున్న సేవానిరతి కలిగిన వాళ్ళు మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను డాక్టర్ని కాదు కాబట్టి ప్రసంగాలు ఇవ్వడం చాలా ఈజీ. కానీ నేను చూస్తున్న సమాజంలో ఈ వైద్య రంగం పట్ల, ముఖ్యంగా ప్రభుత్వ రంగం పట్ల, ఆరోగ్య శాఖ పట్ల ప్రజల్లో ఎటువంటి భావన ఏర్పడింది, దానికి కారణం ఏంటి అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు తీసుకొని వాటిని సరి చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే మన వైపు చూసే పరిస్థితి. ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది, 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కింద నుంచి ఏఎన్ఎంలు ఆశాలు ఉన్నారు. మళ్ళీ ఇది కాదని ఆరోగ్య మందిర్, దానికి విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో పెట్టుకుందాం, దానికి వర్టికల్గా సబ్ సెంటర్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నాయి, అబ్రీ ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి, సిఎస్లు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, జీజీహెచ్లు ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ ఉన్నాయి, టెరిషరీ కేర్ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి పోయి ఇప్పుడు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ వైపు పోతున్నారు. ఆరోగ్యశ్రీ మంచిదే, కానీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు 2,000 చిల్లర కోట్ల అప్పు ఉంది. ఎలా పేదలకు సేవ చేయాలి? ఆ వసతి లేదో మనమే ప్రభుత్వ హాస్టల్లో చేర్చి ఏదైతే వాళ్ళు మౌలిక సదుపాయాల కల్పన పెంచుకోవాలా, అదేవిధంగా ఎక్విప్మెంట్ పెంచుకోవాలా. ఇవన్నిటికన్నా ముఖ్యంగా మన వ్యవహార శైలి, మన దగ్గరకు వచ్చే రోగులతో, పేషెంట్లతో ఎలా ఉండే విషయాన్ని మనం మార్చుకుంటూ వస్తే గణనీయ మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా మళ్ళీ MLSPలు పెట్టారు. అంటే కొన్ని వర్టికల్ సిస్టమ్స్, ప్యారలల్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాం. ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రజలు మనల్ని నమ్మట్లేదు. ఆ గ్రామంలో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రివెంటివ్ లైన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ బ్లేమ్ తీసుకోవాల్సింది ఎవరు? ఫైనల్గా మనం. ఇవాళ స్టాప్ డయోరియా అని చెప్పి మనం పెద్ద ఇది చేస్తున్నాం. ఎన్ని రోజుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దీనికన్నా ముందే కాస్త అవగాహన కల్పించే ప్రయత్నాన్ని లైన్ డిపార్ట్మెంట్తో కలుసుకొని మాట్లాడడం కానీ, ఆర్డబ్ల్యూఎస్తో కానీ, లేదా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం, అవగాహన కల్పించడం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ చిన్న డయోరియా కానీ మిగతా వాటితో పాటు పెద్ద వీటి బారిన పడకుండా. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అనేక ప్రజా సంక్షేమ నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కాకుండా ఆరోగ్య రంగంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 5,30,00,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 5,30,00,000 మందికి బ్రెస్ట్, సర్వైకల్ అండ్ ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. దానివల్ల ఎక్కడో 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ఆ 4th స్టేజ్ వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అప్పుడు డిటెక్ట్ అయ్యి అప్పుడు హాస్పిటల్లో చేర్చి అప్పుడు బయాప్సీ తీసి దాన్ని చేర్చిన తర్వాత మళ్ళీ 1st స్టేజ్ లాగా యాక్టివ్ మెడికేషన్ వాళ్ళకి ఇవ్వకుండా యాక్టివ్ మెడికేషన్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకునే పరిస్థితి లేకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 68 లక్షల మందికి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చిన్నపిల్లలకి 6 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా RBSK ద్వారా కూడా స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కింద లెవెల్లోనే మొక్కరులా ఉన్నప్పుడే దాన్ని తుంచేసే ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటి మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది, అన్ని వర్గాల్లో. ఇక్కడ ఒక హాస్పిటల్ అంటే మీరు ఇక్కడ స్టేషన్ అయి ఉంటారు, కానీ నేను అనేది మనకు అనుబంధంగా ఉంటున్న గ్రామాల్లో PSCల్లో కానీ ఏఎన్ఎంలు, ఆశాలు వీళ్ళందరికీ అవగాహన కల్పించి ప్రజల్లో రకంగా తీసుకోగలిగితే మన పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 2,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క హాస్పిటల్కి 200 కోట్ల దాకా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఒక్కొక్క హాస్పిటల్కి. మళ్ళీ ఇవి కాదని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఈ ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషను దీనికి ఇంకో 2 హాస్పిటల్ చేర్చాలని. దీంట్లో చిన్న ఇది సరి చేయాల్సిన ఇది ఉంది
ఎమ్మెల్యే గారు ఏమవుతుందంటే ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 1,000,000 పాపులేషన్కి 100 సీట్స్ ఉండాలి. అది మనం ఎప్పుడో ఎక్సీడ్ అయిపోయాం. ఇప్పుడు అదనంగా ఇంకా 12 కాలేజీలు కడుతున్నాం మనం. దానికి అఫ్కోర్స్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెఫిషియన్సీ 60-70% ఉన్నాయి. ఇంకో రెండోది కారణాలు మీకు తెలుసు. ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ కూడా 60% దాకా ఉంది. దానికి మీకు ప్రధాన కారణాలు మీకు తెలుసు. ఎందుకంటే నో అసిస్టెంట్ ప్రొఫెసర్ వాంట్స్ టు గో టు పిడుగురాళ్ళ, నో అసోసియేట్ ప్రొఫెసర్ వాంట్స్ టు గో టు నంద్యాల, no professor wants to go to Madanapalli, because those are all backward and remote areas and no facilities are available. Nobody opts for that. ఎలా మెడికల్ కాలేజీలు రావాల్సింది, ఎలా పిల్లలకి వైద్య వృత్తి మనం చౌకగా అందించాల్సింది, ఎలా క్వాలిటీ అవుట్పుట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అక్కడికి వెళ్ళిపోతే, టీచింగ్ ఫ్యాకల్టీ వెళ్ళకపోతే, ప్రొఫెసర్ వెళ్ళకపోతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? అక్కడికి వెళ్తే క్వాలిటీ అవుట్పుట్ ఉండట్లా. ఏదో చేసిన తర్వాత మెడికల్ కాలేజ్ చూపిస్తాం, ఎన్ఎంసీ క్లియరెన్స్ చూపిస్తాం, డెఫిషియన్సీ లేకుండా తీసి పర్మిషన్ ఎల్ఓపి తీసుకుంటాం. ఎల్ఓపి తీసిన తర్వాత స్టూడెంట్స్ బయటకు వస్తారు. కానీ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుందా? క్వాంటిటీ అవుట్పుట్ ఉంటుంది కానీ క్వాలిటీ అవుట్పుట్ ఉంది. ఆ క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేయాల్సింది. దాని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇటీవల తీసుకున్న రివ్యూలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మేము మా మొహంలో ఎక్కడ ఆనందం లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు వచ్చినప్పటికీ నా మీద నేనే ముందు కష్టాల్లో ఉన్నా. కష్టాల్లో ఉంటే ఎక్కడికి వచ్చినా కలెక్టర్ గారు సింపుల్గా బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అండి అన్నారు. సరే అయిపోయింది అనుకున్నాను. ఆరోగ్యశ్రీలో 2,000 చిల్లర కట్టాలా, మెడికల్ కాలేజ్ కట్టాలంటే 9,000 కోట్లు కట్టాలా, 9,000 కోట్లు అవసరం ఉంది. మిగతా ఇప్పుడు అప్గ్రేడేషన్ ఆఫ్ కాలేజెస్ తీసుకున్నాం. ఆ అప్గ్రేడేషన్ ఆఫ్ కాలేజ్ దానికి 1,000 కోట్లు కావాలా, దానికోసం అప్పులు వచ్చాయి. నబార్డ్ నుంచి టైఅప్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, లేదా స్పెషల్ అసిస్టెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అది ఎక్కడికి పోయాయో వెతికే పనిలో ఇప్పుడు మేమున్నాం. ఇన్ని 1,000 కోట్లు భారం పడుతూ ఉంటే మాకు ఎక్కడికి పోయినా కూడా సమస్య ఏమవుతుంది? సార్ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి రావట్లేదు సార్ ఛార్జీలు, సార్ కోవిడ్ 3 సంవత్సరాల నుంచి మాకు జీతాలు రావట్లేదు సార్ నర్సింగ్ స్టాఫ్ని టర్మినేట్ చేశారు సార్ ఆయుష్ సిబ్బందిని టర్మినేట్ చేశారు సార్ అక్కడ ఎంపీహెచ్ఏలను శాలరీలు ఇవ్వట్లేదు సార్. ఇది ఎక్కడికి పోయినా ఇదే సమస్య, ఇదే ఎక్కే సమస్య. ఇప్పుడు కూడా మీరు బయట చూశారు. ఒకవైపు నేను హాస్పిటల్కి రావడానికి సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ ఎంపీ గారు ఉన్నారు. లోపలికి వస్తుంటే మా నర్సింగ్ సోదరులందరూ అని ఏదో సినిమాలో వచ్చినట్టుగా పేపర్లు పట్టుకొని వచ్చేస్తూనే ఉన్నారు. నేను దీంతో చెప్పట్లా, బాధతో చెప్తున్నాను. వైపు ఆ పరిస్థితి ఉంది. నేను మీ బాధను అర్థం చేసుకుంటా. అందరి దీనికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి బాధను కూడా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. కానీ ప్రభుత్వం పరిమితులు కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ వ్యక్తిగతం నేను కాదను, మీ వ్యక్తిగతం ఇది ప్రభుత్వం బాధ్యత. అందరి ప్రభుత్వం బాధ్యత అంటే ఏంటి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి మళ్ళీ మనం కట్టే ట్యాక్స్లోంచి మనం దీంట్లోంచి వస్తాయి. ఇవన్నీ చేస్తున్న క్రమంలో కొద్దిగా క్రమశిక్షణ ఉండాలి అనేది మాత్రం అందరికీ చెప్తుంది. ఇప్పుడు అందరూ వస్తున్నాం, తప్పులేదు. ఒక గౌరవ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి ఉన్నారు, సరే. కానీ ఒక పర్పస్ కోసం, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఇక్కడికి వస్తున్నాం. రివ్యూ తీసుకోవాలా? రివ్యూ తీసుకుంటే అక్కడ సమస్యలు ఏంటో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. పెద్ద సమస్యలు తెలుసుకున్నాం, బయటకు వచ్చిన తర్వాత చిన్న సమస్యలు తెలుసుకున్నాం. ఈ లోపలికి రానియకుండా అది కట్టడి చేసేసి మా పేపర్ తీసుకుంటామా అంటే నేను ఒకవైపు తీసుకున్నా, అమ్మ చూస్తానమ్మా అని 5 నిమిషాలు చెప్పాలి సార్ అంటే 5 నిమిషాలు ఒక 10 బ్యాచ్లు వచ్చాయి, వాళ్ళకి 50 నిమిషాలు పోయింది. అది వినేసరికి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నా సమస్యలు చెప్పి మీరు డిప్రెషన్లోకి పంపడం నాకు ఇష్టం లేదు. కానీ ఇటువంటి సమస్యలు రాష్ట్రంలో ఇవాళ ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు, ఒక్క రోజులో వచ్చిందని కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దీన్ని ఆరోగ్యం మీద ఎప్పుడు కూడా గతంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోతే, అభివృద్ధి చెందిన దేశాలు జీడీపీలో 5%, 6% పెడుతుంటే మనం దరిద్రంగా 1% దగ్గర పోతే ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి కొన్ని మార్పు వచ్చి 2% దాకా వచ్చాం. దీన్ని ఇంకా ముందు పైకి తీసుకెళ్లాల్సింది. వేరే నేషన్ విత్ 140 crore పాపులేషన్. ఇటువంటి చూడడానికి మోస్ట్లీ బ్యాక్వర్డ్ అండ్ స్టిల్ వేర్ డెవలపింగ్ నేషన్. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సింది ప్రభుత్వం. అయితే అదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగిన, మళ్ళీ నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడట్లా, కానీ 5 సంవత్సరాల్లో ఎటువంటి విధ్వంసం జరిగిందన్న విషయం అయితే రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అని చాలా సింపుల్గా అడిగాడు ఎమ్మెల్యే గారు. అది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అంటే దానికి పెద్ద ప్రయోజనం 600 కోట్లు ఖర్చు పెట్టాలా, మళ్ళీ ప్రొఫెసర్లు పోరు, టీచింగ్ స్టాఫ్ పోరు, మీరు ఎటువంటి ఫెసిలిటీస్ అయినా క్రియేట్ చేయండి అక్కడ. కానీ అక్కడికి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ లేదు,
వాళ్ళ దీన్ని కూడా అర్థం చేసుకుంటా, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు దీన్ని కూడా అర్థం చేసుకుంటా. ఎంటర్టైన్మెంట్ లేదు. తర్వాత పర్టికులర్గా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ సరైన ప్రాపర్ ఎడ్యుకేషన్. ఎవరైనా నేనైనా ఎవరైనా నా పిల్లలకి మంచి చదువు చదివించాలని చూస్తాను. నేను ఎక్కడో పిల్లల్ని ఎక్కడో పెట్టేసి నేను ఎక్కడ సేవ చేయాలంటే కొద్దిగా రాదు. కానీ మోటివేట్ చేసుకోవాలి మనం. ఆ మోటివేషన్ మనమే ప్రజలకు ప్రేరణగా నిలవాలి. ప్రజలకు ప్రేరణగా నిలవాల్సిన బాధ్యత అందరికీ. నేను అందరూ డాక్టర్ మెడికల్ ఫ్రాటర్నిటీకి అంతా నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, ఎస్ యు ఆర్ హియర్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. మీరు దేవుడు పంపించిన దూతలు లాంటి వాళ్ళు. అటువంటిప్పుడు కొద్దిగా పెద్ద మనసు చేసుకోవాలి. పిల్లల్ని మేమందరూ రాజకీయాల్లో మేము ఎక్కడో హాస్టల్లో పెట్టి చదివిస్తూ వచ్చాను. పిల్లల్ని చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెట్టాను. మేమేదో పడ్డాం కాబట్టి మమ్మల్ని ఆదర్శ విషయం మీరు తెంపట్లే. మీరు ఆదర్శంగా నిలవాల్సింది. మన రాష్ట్రం నుంచి ఒక అవుట్పుట్, క్వాలిటీ అవుట్పుట్ కలిగిన డాక్టర్లు బయటికి రావాలి. మన రాష్ట్రం నుంచి అనేక మంది ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు లేరు. ఆ పరిస్థితులు మళ్ళీ రావాలంటే మనం కొద్దిగా పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడే చెప్తున్నారు, ఎంపీ గారు చెప్పారు, దీని అకోస్టిక్స్ బాగలేవు. అకోస్టిక్స్ బాగలేవు, ఈస్థెటిక్స్ కూడా బాగలేవు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. నాకు ఒకవైపు సంతోషం వేసింది, రెండో వైపు బాధ కూడా వేసింది. సూపరింటెండెంట్ గారు, ఇది మా బుచ్చిరాజు గారు చెప్తుంటే ఏం చెప్పారు, ఇది 75 year old ఆడిటోరియం అండి. దిస్ ఇస్ కాల్డ్ ఆడిటోరియం. ఇది ఆడిటోరియం అట. 75 years అప్పటికి నీడ్స్ కట్టినట్టు ఆడిటోరియం ఇది. దీన్ని ఇవాళ కూడా ఆడిటోరియం అని పిలుచుకుంటాం. అన్ఫార్చునేట్లీ మనం ఇది రియల్లీ షేమ్ఫుల్. దీన్ని ఆడిటోరియం అని పిలుచుకుంటాం. ఆడిటోరియం అండి. కానీ దీన్ని ఒక అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్ 45 లక్షలు డొనేషన్ ఇస్తే రెనోవేట్ చేశామంట. రెనోవేట్ చేసి కాస్త ఏసీలు పెట్టి అటువంటి ఏదో ఫ్యాన్లు పెడితే దాన్ని కూడా మా గౌరవ ఎంపీ గారు ఇస్తుంది, అక్వాస్టిక్స్ లేవు అన్నారు. అంటే ఇటువంటి ఇది ఉంది. నేను ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి పోయిన వాళ్ళు బయట దే ఆర్ ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్. దెన్ ఇట్స్ అ టైమ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఇట్స్ టైమ్ to give back to your motherland. It's time to serve your own people. It's a time to serve your college where you have become. This is the foundation, right? I hope you all agree with me. This was the foundation for them all. They have risen to such heights now. They have become rich. Now at least think about your institution. Your institution is really, it's a dying, it's a bleeding. Why don't you think about your institution? Why don't you come forward? వచ్చి చిన్న నా ఇన్స్టిట్యూషన్కి దీంట్లో ఎక్విప్మెంట్ కావాలా, ఈ స్కానర్ కావాలా, ఓకే 10 మంది కలుసుకుంటే ఒక 16 slide స్కానర్, సిటీ స్కానర్ రాదా, పెట్ మిషన్ రాదా? ప్రయత్నం చేయాలి. నేను ప్రభుత్వంలో ఉండి ఈయన చేయండి అయ్యా చేయండి అని చెప్తే ఎంపీ గారు కాంపిటెంట్ అన్నారు, విష్ణుకుమార్ రాజు డైనమిక్ అన్నారు, ఢిల్లీకి పోయి నిధులు తెస్తాడనుకుంటే ఈయన మీరు వచ్చి చేయండి అంటున్నాడని. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మై అర్నెస్ట్ అప్పీల్ టు ఎవ్రీబడి, ఎవరైనా ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు, విద్యార్థులు కానీ, ఈ కాలేజీలో చదివిన వాళ్ళే అని కాదు, ఈ పట్టణంలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. టి సుబ్రహ్మణ్యుడు గారు ఏదో కట్టించారు, ఎంపీగా ఉన్నారు, ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చి ఉంటారు, సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కాస్త వచ్చింది, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాటి నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలా. మొన్న ఒక చిన్న యనమల కుదరని ఊరిలో ఒక చిన్న దీనికి వెళ్ళాను, అప్పర్ ప్రైమరీ హాస్పిటల్కి ఒక డోనర్ ముందుకు వచ్చి 4.25 crore పెట్టి దాంట్లో బిల్డింగ్ కట్టించి దాంట్లో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టాడు. మీరు 65 బయాలజికల్ టెస్ట్ చేసే చోట ఒక 100 టెస్ట్ చేసే మిషన్ తెచ్చిపెట్టాడు. సో నేను నాది విని చిన్నదైనా కూడా నేను వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత ఇట్లే అయిపోయింది. నేను ఈవినింగ్ ఫ్లైట్లో పోతుంటే ఒక అమ్మాయి వచ్చింది, కాలేజ్ స్టూడెంట్ వచ్చి, సార్ నమస్కారం సార్ అని. నమస్తే అమ్మా అన్న. అంటే సార్ మీ స్పీచ్ వాజ్ ఇన్స్పైరింగ్ అని. నేను ఊరుకోవట్లే, అమ్మాయి అన్నమాట చెప్తున్నాను. నేనన్నా ఏదో పొద్దునే దానికి డ్రగ్ ఫ్రీ సొసైటీ బిల్డింగ్, డ్రగ్ ఫ్రీ సొసైటీ మీటింగ్ పోయా. అమ్మాయి కానీ డ్రగ్ ఫ్రీ అంటే కాదు సార్, ఈ హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చారు కదా సార్ అక్కడ. థ్యాంక్స్ అమ్మా అన్న. అంటే మా బ్రదర్ డాక్టర్ అండి, అక్కడ మీరేంటి ఆ ఊరా అని అడిగాను. అంటే లేదండి మా బ్రదర్ డాక్టరు అక్కడ, మా బ్రదర్ డాక్టర్ చూద్దాం మినిస్టర్ వస్తున్నాడు, ఊరు మేము హాస్పిటల్ దీంట్లో కన్స్ట్రక్షన్ నా రోల్ కూడా ఉంది, బట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ నౌ సమ్ అదర్ ప్లేస్ అని అడిగారంటే వచ్చాను అని. మంచిది. తర్వాత అమ్మాయి, సార్ వి రన్ ఏ ఎన్జిఓ, వి యూస్ టు బీ ఇన్ అమెరికా, వి హ్యావ్ కమ్ బ్యాక్ నౌ, రిటర్న్ బ్యాక్. అంటే నేను చెప్పాను, మంచిదమ్మా ఇది అందరు ఈ పాలసీనే తీసుకోవాలా, ఇదే పాలసీ తీసుకోవాలా, లర్న్ అర్న్ రిటర్న్ అని. మంచి పని చేశారు. నన్ను సార్ మేము మా ఊర్లో కూడా దీనికి ఏమన్నా 20 crores దాకా నేను చెప్పాను కమ్మగైన్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు దేర్ మిడ్ 30s 35, 36 years ఉంటాయి. 20 crores దాకా మేము మా ఎన్జిఓ నుంచి చేస్తాం సార్, ఎక్కడ పెట్టాలంటే నేను చెప్పా పని చేయమ్మా ప్రపోజల్ పంపండి మీరు అన్న.
మా ఊర్లో చేస్తాం. అమ్మ మీ ఊరే చేయాలని, మీ ఊర్లో చేయండి, మంచి సంతోషం, మీ ఊర్లో ఏ ఊరు ఉందో లేదో నేను ఇమీడియట్గా అంటే రెడీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్, బట్ మీరు ఒక ప్రపోజల్ పంపండి. ఆఫ్టర్ ఎ వీక్ షీ హస్ సెంట్ ఎ డీటెయిల్డ్ ప్రపోజల్. ఈ హాస్పిటల్ సార్ లేదంటే ఇక్కడైనా. సో 20 crores ఖర్చు కాంట్రిబ్యూట్ చేయడానికి అమ్మాయి భర్త ఇద్దరు సిద్ధపడ్డారు. అటువంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. అయితే మన వ్యవహారశాలి వాళ్ళు వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే అది ఏమో అనే పరిస్థితి లేకుండా తీసుకురావాలి. ఆ విరిగిపోయిన తలుపులు ఎందుకు ఉండాలా, వాసన కొట్టే బాత్రూమ్లు ఎందుకు ఉండాలా, ఫెసిలిటీస్ లేని వార్డులు ఎందుకు ఉండాలా, ఒక్కో బెడ్లో 3-4 పడిగొట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు ఉండాలా, వీటిని అందరినీ మనం కలిసి మార్చగలం. మార్చాలంటే కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉండాలా. మార్చగలిగిన సత్తా మన అందరికీ ఉందని నేను నమ్ముతున్నా. అదృష్టం అయితే దీనికి కావాల్సిందంతా అందరి సహకారం, అందరి కలెక్టివ్ ఎఫర్ట్స్. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రపంచమేలోనే విశ్వనాయకుడిగా ఆయన చూస్తున్నారు. బికాస్ ఆఫ్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అండ్ వాట్ నాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు. ఇవాళ వీరు ఎయిమింగ్ 2047 వీరు ఎయిమింగ్ టు బి ఏ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మేబీ పర్హాప్స్ వీ కుడ్ బి ఫస్ట్ ఆల్సో. బట్ మన రాష్ట్రంలో కూడా అదృష్టవశాత్తు ఒక దార్శనికత కలిగిన నాయకుడు. ఎస్, నేను చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే కాదు, అభివృద్ధులు కూడా ముందు ప్రదేశంలో పెట్టాలనే ఒక నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు ఇటు రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు, మా ప్రభుత్వం మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ ప్రభుత్వాలు లిమిటేషన్ ఉంటాయి. మీకు ప్రతిదానికి ఎన్హెచ్ఎం నుంచి ఫండ్స్ తీసుకొస్తాం, ఇంకో దానికి ఎక్కడి నుంచైనా సరే ఏ దీనికి తీసుకురావాలన్నా కూడా మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్ ప్రతి దానికి ఇవ్వాల్సిందే. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మెడికల్ కాలేజ్ చేస్తాం, బట్ 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి మన ఖజానా ఒక 30 సంవత్సరాల పాటు దోచుకోబడ్డది, ఏం మిగలలేదు ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి. సో వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీకన్స్ట్రక్టింగ్ అవర్ స్టేట్, రీబిల్డింగ్ అవర్ స్టేట్. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం సమయం పడుతుంది, బట్ చేసి తీరుతాం. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రూపురేఖలు మారుస్తాం. అనారోగ్య ప్రదేశ్గా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ప్రదేశ్గా కూడా మార్చి తీరుతాం. అది అందరి ప్రజల సహకారం కావాలా, ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలని నేను సందర్భంగా కోరుకుంటాను. ఈ ప్రాసెస్లో అనేకమైన హర్డిల్స్ ఉన్నాయి, వాటినన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ హాస్పిటల్ సంబంధించిన చాలా వరకు విషయాలు చెప్పారు, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, కలెక్టర్ గారు కూడా చాలా నోట్ చేశారండి, అన్నీ పంపిస్తాం. వీల్ టేకప్ ఎవ్రీథింగ్. నేను ఇవన్నీ అని చెప్తున్నా, ఇష్యూస్ చేద్దాం. ఇష్యూస్ చేసిన తర్వాత ఎంపీ గారు ఉన్నారు, ఆయన కూడా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, కృష్ణకుమార్ రాజు గారి పరిచయాలు ఉన్నాయి, పల్లా గారికి పరిచయాలు ఉన్నాయి. మనం విశాఖపట్నంలో ముఖ్యులను కూడా మనం సంప్రదించడం, వాళ్ళ వీలవుతే సిఎస్ఆర్ కింద ఇవ్వడమా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయడానికి, అసోసియేట్ కావడానికి అవకాశం ఉందా చూసి మోటివేట్ చేసే కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి చేద్దాం. కేజీహెచ్ ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషనో, perhaps this is the only one hospital institution in the entire world, if I am not wrong, with such a long history of 179 years, almost 2 decades, but still this institution is surviving, still this institution is standing tall, and still this institution has become an icon and brand for Visakhapatnam. ఇన్ని సంవత్సరాలు ఇది ఉన్న తర్వాత కూడా, కాబట్టి దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇవాళ ఏదో మామూలు రివ్యూ కోసం వచ్చిన సందర్భంగా మైకులు ఇచ్చి, మాకు రాజకీయ నాయకులకి మీరు మైకులు ఇస్తే మాకు ఆ రోజు భోజనం లేదు. సో రివ్యూలాగా పెట్టుకుంటే సింపుల్గా మాట్లాడుకుంటే బాగుంటే, భోజనం కూడా అవసరం లేదు. అటువంటి ఇవాళ మంచి సంతోష్ లంచ్ విష్ణుకుమార్ రాజు గారి ఇంట్లో అయింది. మళ్ళీ తర్వాత దానికి కూడా మీరు మైక్ ఇస్తే అంటే, అమ్మ మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వర్ణనాతీతమైన బాధలు ఉన్నాయమ్మా, మాకు తెలుసు, మీరే కాదు ఎటువంటి పరిస్థితి జరిగిందో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకొచ్చారు, ఆరోగ్య మందిర్ కాన్సెప్ట్. ఆరోగ్య మందిర్ ఎందుకంటే దేవాలయం లాగా, చికిత్సాలయాలంటే దేవాలయాలు, ఎందుకంటే ప్రాణం పోసేది అక్కడే, ప్రాణం తర్వాత నిలిపేది కూడా అక్కడే. ఆరోగ్య మందిర్ అని నరేంద్ర మోడీ గారు మంచి పేరు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న సబ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఏఎన్ఎంలు ఉన్నారు. అది కాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్లో ఆరోగ్య మందిర్ తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్యారలల్ సెటప్ తీసుకొచ్చారు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏఎన్ఎంల గురించి పట్టించుకోకుండా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకుండా వీళ్ళని కొత్తగా తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు 6,000 మంది దాకా పని పాట లేకుండా ఉన్నారు. ఏం చేయాలి వాళ్ళని? ఎవరైనా ఒక ప్యారలల్ సెటప్ తీసుకొస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఆ ఎగ్జిస్టింగ్ సెటప్ని ఇక్కడ అడ్జస్ట్ చేసే పని చేస్తారు. దాన్ని అలాగే వదిలేసి
దాన్ని అలాగే వదిలేసి ఇది కొత్త నిలబెట్టి చూసావా వీఆర్ డూయింగ్ వండర్స్. ఏం వండర్స్ చేశారా? ఆడ 6,000 మంది ఏఎన్ఎంల జీతాలు ఏం కావాలా? ఇప్పుడు లేదు తప్పు అయిపోయింది అని ఏఎన్ఎంలను మళ్ళీ జిఎన్ఎం ట్రైనింగ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మేము స్టాఫ్ నర్స్గా తీసుకుంటాం. స్టాఫ్ నర్స్గా తీసుకోవడానికి ఏమి ఇష్టారాజ్యమా? స్టాఫ్ నర్స్గా నర్సింగ్ స్టాఫ్గా తీసుకోవాలంటే బిఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ దానికి క్లియరెన్స్ ఇవ్వాలి. అటు కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తామంటే దానికి పరిమితి ఉండాలి. అంటే ఇంత పెద్ద సిస్టమ్ దీంట్లో ఇంత చేస్తా ఇంత మార్పు తెచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు ఇటువంటి మైనర్ ఇష్యూస్ చిన్న లాజిక్లు కూడా మిస్ అయ్యి ప్రభుత్వం నడిపారంటే ఎటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో 5 సంవత్సరాల ప్రభుత్వం నడిచిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ పరిస్థితిని ఖచ్చితంగా మార్పు చేసి తీరుతాం. మీ అందరి సహకారం కావాలని మళ్ళీ కోరుకుంటూ